హాయ్ అండి, ఇది మా హౌస్ అండి. మేము కొనుక్కొని ఒక 8 మంత్స్ అవుతుంది. చూడండి ఎంత గణం క్రాక్స్ వచ్చాయో, చాలా క్రాక్స్ వచ్చాయండి. ఒక 40 దాకా వచ్చాయి. ఇంకా మా పక్కకి కట్టేది మా బిల్డరే అండి. ఇంకా గొడవ పడితే చేపిస్తాను అని చెప్పాడు. 8 మంత్స్కి ఏంటి ఇది క్రాక్స్ ఇంత గణమా అనేసి అడిగాము. అడిగితే వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ మేము చేపియము అది ఇది అన్నారు. ఇంకా పక్కకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఇంకా మేము అలా గొడవ పడితే ఇంకా కాలనీ వాళ్ళని అలా తీసి మాట్లాడిపిస్తే అప్పుడు ఉంటారు కదా ఇక్కడ పెద్ద మనుషులు, వాళ్ళతో మాట్లాడిపిస్తే అప్పుడు చేపిస్తామని ఒప్పుకున్నారండి. ఇలా మొత్తం క్రాక్స్ అన్నీ ఇంకా మిషన్ పెట్టి ఇలా చేపిసి ఇంకా దీనికి క్రాక్స్ది తీసుకొచ్చారండి. క్రాక్స్ తీసుకొచ్చి ఇంకా పెట్టేసి మళ్ళీ పెయింట్ అంతా కొద్ది డబ్బులు వాళ్ళు ఇచ్చారు. ఇంకా మేము వేరే పెయింట్ అలా రాయలు అలా వేయించుకున్నామండి. పిల్లలకి ఇస్తారు కదా, అందుకని రాయల్ పెయింట్ అలా వేయించుకున్నామండి. ఇది కిడ్స్ రూమ్లో అండి. ఇది కూడా చూడండి, మేము డోర్ కర్టన్స్ విండో కర్టన్స్ కొడతాం కదా, దానికి కూడా క్రాక్స్ అలా వచ్చేసాయండి. చాలా కూడా పడ్డామండి. ఇంతగానమా 8 మంత్స్లో ఇంతగానమా. ఇంకా మా సార్ అయితే చాలా బాధపడ్డారు, ఇంతగానం క్రాక్స్ వచ్చాయి అనేసి. చూడండి ఎలా వచ్చాయో. వీళ్ళంతా బిల్డర్స్ అంతా డస్ట్ పోసి కడతారండి బాగా. ఇంకా మనము డబ్బులు ఉంటే ఓన్గా కట్టించుకోవడం బెటరు. ఇది బెడ్రూమ్ అండి. ఇంక ఈ బెడ్రూమ్లో అయితే చాలా వచ్చాయండి. ఇటు ఇగో చూడండి, ఇదంతా క్రాక్స్. ఇంకా మనకు ఓన్గా అమౌంట్ ఎక్కువ ఉంటే మనము ఓన్గా ల్యాండ్ అలా పర్చేజ్ చేసుకొని మనం ఓన్గా కట్టుకుంటే ఇంతగానం ఉండవండి. డస్ట్ వాడిన సిమెంట్ కొంచెం మోతాదులో వాడితే ఇంతగానం రావండి. ఇన్ని లక్షలు తీసుకుంటారు. చూడండి ఎలా చేస్తారో, ఇలా మోసం చేస్తారండి. మనకు తెలియకుండా ఇలా తీసుకుంటే ఇంకో ఇలా మోసపోతారండి. మీ దగ్గర కనుక డబ్బులు ఉంటే ఇలా బిల్డర్ కట్టింది కాకుండా ఓన్గా కట్టుకోండి ప్లీజ్. ఇదైతే మేము సజెషన్ చేస్తున్నాము. ఇలా వచ్చేసాయండి చూడండి. బెడ్రూమ్లో అయితే ఇంకా బయట ఇది బాల్కనీలో అండి. ఇంకా ఈ బయట అయితే చేపియని కూడా చేపియలేదు. ఇంకా ఓన్లీ క్రాక్స్ అలా పెట్టేసి వదిలేసాడు. ఇంకా బయట వాళ్ళ వర్క్ అంతా అయిపోయిన తర్వాత బయట చేపిస్తా అన్నారు. చూడాలి ఇంకా. చూడండి ఇంకో విండో కాడలో బాగా వచ్చాయండి. ఇంకా ఈ బాల్కనీలో కూడా ఇలా వచ్చేసాయండి మొత్తము. చేపించినప్పుడు పేపర్ కోటింగ్ ఇంకా చాలా ప్రాబ్లం అయిందండి. ఒక 2-3 డేస్ మాకు చాలా ప్రాబ్లం వేసింది. ఇంకా అది మొత్తం పెయింట్ వేయించుకొని మళ్ళీ కడిగించుకొని ఇంకా క్లీన్ చేసామండి మేమే. ఒక 2-3 డేస్ పట్టింది. ఇదంతా క్రాక్స్ ఒక రోజు చేయించుకున్న రోజు మొత్తం డస్ట్ లేసింది. ఇంకా పేపర్ కోటింగ్ రోజు ఒక రోజు వేయించిన ఇంకా మొత్తం ఇంటికి కదా పెయింట్ వేయించుకుంటాం కదా, మనకి అంత సామాన్ అంతా బయట పెట్టేసుకొని ఇంకా ఇదంతా పెయింట్ వేయించుకున్నామండి ఇలా మొత్తము. ఇంకా వంట రూమ్లో అలా ఎక్కువ రాలేదండి, మొత్తం హాల్లో బెడ్రూమ్లో అట్లా వచ్చాయి. వంట రూమ్కి ఏమో లప్పం అట్లా పెట్టలేదండి. మరి లప్పం పెడితే వస్తుందా మాకు కూడా క్లారిటీ తెలియదండి. ఇంకా వీటన్నిటికీ లప్పం పెట్టారు, వంట రూమ్కి మాత్రం పెట్టలేదు. ఇంకా అందుకని క్రాక్స్ ఎక్కువ వచ్చాయి. దేనికో రీజన్ మాత్రం తెలియదండి. ఇంకా ఇగో చూడండి వైట్గా కనబడుతుంది కదా క్రాక్స్ కాడ ఇలా వచ్చాయి కదా, ఇలా వేయించుకున్నాము. ఇంకా దీనికి కలర్ ఏం చేంజ్ చేయలేదండి, సేమ్. ఇంకా చూడండి క్రాక్స్ వేయించింది. ఇంకా క్రాక్ చేపించి ఇంకా పెయింట్ వేసారండి. కొన్ని డబ్బులు ఏమో మేము పెట్టేసుకున్నాము. ఇంకా ఇది వచ్చి కిడ్స్ రూమ్ అండి. ఇది చూడండి వైట్గా ఎలా కనబడుతుందో. ఈ రూమ్లో అయితే చాలా పెయింట్ వేసిన తర్వాత కూడా కొంచెం వాపు వచ్చింది అండి. చూడండి ఇలా మనం దూరం నుంచి చూస్తే ఇలా వైట్గా కనబడుతుందండి. ఇంకా బయట చేయించలేదు. ఇంకా
కంప్లీట్ అయిన తర్వాత చేపిస్తారంట. ఇలా క్రాక్స్ పెయింట్ పెట్టేసి వదిలేస్తాడు. ఇలా పక్కకే కడుతున్నాడండి. చూడండి 2-3 అంతస్తులు కడుతుండ్రు. ఒక్క పరద కొని కట్టడానికి కూడా ఏడ్చాడు. ఇదంతా మేము కొనుక్కొని కట్టుకున్నాము మేము పరద. ఇవన్నీ క్రాక్స్ అండి బయట సైడ్. ఇలా మొత్తం గోడకులోకు మొత్తం క్రాక్స్ వచ్చాయండి. మా సార్కి మాకు చాలా గొడవలైనాయి ఈ క్రాక్స్ వల్ల కూడా. చాలా బిల్డర్తో కూడా గొడవ పెట్టుకున్నామండి చాలా. ఇంకేం చేస్తాం, కొనుక్కున్నాం కాబట్టి తప్పదు, చేయించుకోవాలి. ఇంకా తనను అడిగితే ఇంకా ఈ బయట ఏవో క్రాక్స్ ఇలా పెట్టాడు. తన గోడ కంప్లీట్ అయిన తర్వాత తనకు పెయింట్ వేసేటప్పుడు మాకు పెయింట్ వేస్తాడంట అండి. ఇంకా ఈ గోడకును ఆ క్రాక్స్ వరకు చేపిస్తా అన్నాడు. లేదు మొత్తం చేపేయాలన్నా మళ్ళీ ఏం గొడవలో అర్థం కావట్లేదు. ఇంకో వేయించిన తర్వాత కూడా చూడండి ఎలా వచ్చాయో. ఇది మళ్ళీ పోతుంది క్రాక్స్ది పెయింట్, అలా పోతుందండి మొత్తము. ఇలా బయట సైడ్ కూడా మొత్తం క్రాక్స్ వచ్చేసాయండి. ఇదంతా గల్లీ మొత్తం గోడకే పిల్లర్ వేసి కట్టేశాడండి. మాకు కూడా తెలియదు ఎలా కడతారో ఇక్కడ సిటీలో అనేసి. ఇంకా మేము అప్పుడు ఏమనలేదు. తను గోడకే పిల్లర్ వేసుకొని ఒక 6 ఫీట్లు కూడా వదిలిపెట్టలేదండి.